వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వీడియోని అయితే మీ దాకా తీసుకురావటం జరిగింది. మరి లేట్ అయింది కదా అని చెప్పి వీడియోని అయితే చూడకుండా ఉండకండి. మీరు కూడా వీడియోని అయితే చూసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మనం ఈరోజు మల్టీపర్పస్ ఆర్గనైజర్ని అయితే చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా నేను ఈ బాక్సెస్ వచ్చేసరికి క్రిస్మస్ టైంలో మా పిల్లలకి స్కూల్లో ఇలా ఇచ్చారు అని చెప్పి నేను షార్ట్ కూడా పెట్టాను కదండి. ఆ బాక్సెస్ తోటి నేను ఈరోజు మల్టీపర్పస్ ఆర్గనైజర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా పైన హ్యాండిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను కట్ చేసేసుకున్నాను. అంటే చక్కగా 3 సైడ్స్ క్లోజ్గా ఉండి 1 సైడ్ ఓపెన్గా ఉంటుంది కదా, అలా ఇలా కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు లోపల వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల వైపు అంటే మనకి ఫ్రంట్ ఎట్లా ఓపెన్ చేసుకుంటామో బ్యాక్ సైడ్ కూడా అట్లానే డెలికేటెడ్గా ఉంటుంది కదండి, ఊడిపోవడానికి సిద్ధంగా. అలా ఊడిపోకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా అంటే రెడ్ కలర్గా ఉంది కదా, అలా 2 వైపులా కూడా నేను ప్లాస్టర్ని అయితే వేసుకుని కొంచెం స్ట్రాంగ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు నేను దీనికి 3 బాక్సెస్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. 3 బాక్సెస్ని అటాచ్ చేసే విధంగా ఇలా ఒక్కొక్క దాని పక్కన ఒకటి పెట్టి ప్లాస్టర్ అయితే వేసి అటాచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా చూడడానికి ఒక షెల్ఫ్ లాగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రంట్ సైడ్ని అయితే మనం పెట్టుకున్నాము. మరి బ్యాక్ సైడ్ కూడా పెట్టుకుంటేనే కదా చక్కగా స్ట్రాంగ్గా నిలబడిద్ది. అందువల్ల నేను బ్యాక్ సైడ్ కూడా పెడుతున్నాను. అందుకంటే ముందుగా ఏం చేస్తున్నానంటే ఇలా అవుట్లైన్ చుట్టూతా కూడా మనకి అంటే సైడ్స్ని కూడా ఎక్కడ కూడా కదలకుండా ఉండటం కోసం ఒక రౌండ్ లాగా నేను ప్లాస్టర్తో ఒక రౌండ్ అయితే వేసేసానండి చక్కగా. ఇప్పుడు చూస్తున్నారా, ఇలా ఫ్రంట్ వైపున మనం ప్లాస్టర్ పెట్టి బ్యాక్ సైడ్ని పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఇలా కదులుతూ ఉంటుందండి. ఇలా కదలకుండా ఉండటం కోసమని ఇలా రెడ్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇలా ప్లాస్టర్ వేస్తున్నాను. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 వైపులా కూడా ప్లాస్టర్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా మొత్తం కూడా మనం ఇలా ప్లాస్టర్ వేసుకొని చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అయితే మనం చేసేసుకోవచ్చు అండి. పిల్లలకి ఇటును షూస్ అనో లేదంటే ఏదైనా చెప్పులు కానీ ఏదైనా మనం ఇంట్లోకి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ ఏదైనా కొనుక్కున్నప్పుడు అన్నీ కూడా కార్డ్బోర్డ్స్లోనే కదండి వస్తుంది. వాటిని పడేయకోకుండా ఇలా పిల్లలతోటి సమ్మర్ హాలిడేస్లో ప్రిపేర్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి కూడా మంచి టైం పాస్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మొత్తానికి నేను రెడీ చేసేసుకున్నాను. మరి దీనికి మంచి లుక్ రావాలి అంటే అలానే వదిలేస్తే రాదు కదా, ఇలా చూడడానికి కూడా ఏమంత బాలేదు కదండి. అందువల్ల నేనేం చేస్తున్నానంటే నా దగ్గర వాల్పేపర్ అది ఉంది, దీన్ని మొత్తం కూడా కవర్ అయ్యేలాగిన అంటే ఇప్పుడు మనం ఈ అట్టపెట్ట అనేది కనిపించుకోకుండా మంచి క్లాసీ లుక్ రావడం కోసం అని చెప్పి నేను నా దగ్గర ఉన్నటువంటి వాల్పేపర్ని అయితే యూస్ చేస్తున్నాను. వాల్పేపర్ అందరి దగ్గర ఉండాలి అని ఏమీ లేదు కాబట్టి పిల్లలకి సంబంధించి ఏదన్నా క్రాఫ్ట్ చేయడానికి కోసం అని చెప్పి మన కలర్ పేపర్స్ అవి కానీ చార్ట్ కానీ వాడుతూనే ఉంటాం కదా, ఆ పేపర్స్ని కానీ చార్ట్ని కానీ మనం ఈ షేప్లో మనం కట్ చేసేసుకుని అంటించేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, వాల్పేపర్ అంటించిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంది. దీనికి వచ్చేసరికి మనం ఏదో ఒక విధంగా అయితే మనం వాడుకోవచ్చండి. నేనైతే పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీగా సిరప్స్ అని ఏయోటి ఫీవర్ అని కాఫ్ అని కోల్డ్ అని కడుపులో ఉన్నప్పుడు ఇలా ఏవో ఒక సిరప్స్ ఉంటూనే ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసి చూపిస్తున్నానండి. ఇది కేవలం మీకు ఒక చిన్న రిఫరెన్స్ లాగా యూజ్ అవుతుంది, ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపించడం కోసం మాత్రమే నేను మీకు వీడియో అయితే పెడుతున్నానండి. ఇలాంటివి నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ తాళాలు ఇట్లా పడేయకుండా ఒక చిన్న బాక్స్ ఏదైనా పెట్టుకుని దాంట్లో పెట్టుకుని ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇంతేకాకుండా పిల్లలకి సంబంధించి చిన్న చిన్న బొమ్మలు అవి ఉంటాయి కదా ఆడుకునేవి, చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి. పిల్లలేమో చిన్నగా ఏదో కాసేపు ఆడుకుని ఎక్కడో పడేస్తూ ఉంటారు. చూడడానికి కూడా మంచి షో పీసెస్ లాగా అనిపించే చిన్న చిన్న ఐటమ్స్ని కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, వాల్పేపర్ అంటించిన తర్వాత మొత్తం కూడా ఇలా ఎక్కడ కూడా బాక్స్ అనేది కనిపించుకోకుండా ఇలా వాల్పేపర్తో నేను కవర్ చేసుకున్నాను. ఇది ఇలానే కాకోకుండా గోడకు కూడా స్టిక్ చేసుకోవచ్చండి. నేను అది కూడా వీడియో దీనిలోనే లాస్ట్లో పెడతాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇలా నేను యానిమల్ బొమ్మలు అవి ఉంటాయి కదా పిల్లలవి, అవైతే చక్కగా ఇలా పెట్టానండి. చూడడానికి బాగుంటుంది అని. ఇలానే కాకుండా కిచెన్లో కూడా మనం దీన్ని వాడుకోవచ్చండి. ఏదైనా చిన్న చిన్న జార్స్ ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా ఈ ఈ ఆర్గనైజర్ ఏదైతే ఉందో ఇది ఏదైనా కార్నర్లో పెట్టేసేసుకుని మనం చిన్న చిన్న ఐటమ్స్ని పెట్టుకోవచ్చండి. ఏదైనా మసాలాలు కానీ లేదంటే చిన్న చిన్న బాక్సెస్లో ఏదైనా స్టోర్ చేసుకునే పని అయితే దీంట్లో మనం పెట్టుకోవచ్చు. చాలా ఇళ్ళకి ఈ షెల్ఫ్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కదా, షెల్ఫ్లు లేవు అని బాధపడే కంటే ఇలా ప్రిపేర్ చేసుకుని మనం జస్ట్ యూజ్ అండ్ త్రో కింద కూడా వాడుకోవచ్చండి. ఇది ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి పడేసేయచ్చండి, నష్టమేం లేదు, జీరో కాస్టే కాబట్టి వందలు పెట్టి కొనుక్కునే కంటే మన దగ్గర ఉన్న వాటిని ఉపయోగకరంగా కూడా మనం మార్చుకోవచ్చు. మనం చేయాల్సిందలా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మనం
మైండ్కి కొంచెం షార్ప్ అనేది పెడితే చాలండి. చూస్తున్నారు కదా, నేను డబుల్ టేప్ అయితే తీసుకుని ఇలా గోడకైతే స్టిక్ చేసేసాను. దీనిలో గోడకు పెట్టాం కదా అని హెవీగా బరువుగా ఉన్న ఐటమ్స్ అయితే పెడితే మటుకు ఇది కాయదండి. ఏదైనా చిన్న చిన్న షో పీసెస్ లాంటివి వెయిట్ తక్కువగా ఉన్నవైతే కనుక మనం పెట్టుకోవచ్చు. మేకప్ సంబంధించి లిప్ బామ్స్ అని, లేదంటే ఏదైనా క్రీమ్స్ అని, లిప్స్టిక్స్ అని ఏయో ఒకటి ఉంటాయి కదా మేకప్కి సంబంధించి, వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఫైనల్గా ఇలా పిల్లలకి సంబంధించి ఇలా అయితే పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ మల్టీపర్పస్ ఆర్గనైజర్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అని అనుకున్నట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వల్లభ డిజైన్స్ అనే ఒక ఛానల్ ఉంది అని మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ కొలీగ్స్కి స్ప్రెడ్ చేయండి. మరి ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.